కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారితో మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ఈ రోజున ఈ బాలకృష్ణారెడ్డి నగర్ లో రోడ్డు శంకుస్థాపనకి అయితే మీరు రావడం జరిగింది. మీకు ఏ విధంగా అనిపిస్తోంది? కావలి పట్టణం నలుమూలలా కూడా మన ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. పైప్ లైన్స్ కానీ రోడ్స్ కానీ. అదేవిధంగా ఈరోజు 16వ వార్డు వెంగళరావు నగర్లో 30 లక్షల రూపాయలతో ఎంపీ ల్యాండ్స్ దగ్గర నుంచి నిధులు సమీకరించి రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది బాలకృష్ణారెడ్డి నగర్లో. ఇప్పుడు ఎంపీ ల్యాండ్స్ అయితేనేమి, నుడా ల్యాండ్స్ అయితేనేమి, అదేవిధంగా 15th ఫైనాన్స్ ఆగిపోయిన నిధులు తిరిగి మంజూరు చేయించడంలో కానీ మన ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి చొరవ, ఆయన యొక్క ఆలోచన విధానం కూడా మనం అందరం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. నిధులు లేమితో రాష్ట్రం అల్లాడుతూ ఉంది. గత ప్రభుత్వ వైఫల్యాల వలన ఈ రోజున అభివృద్ధికి డబ్బులు లేని విధానం మనం అందరం చూస్తున్నాం. అయినా కూడా ఏదో ఒక రూపంలో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారు, వారి యొక్క ముందు చూపుతో, వారి యొక్క ఆలోచనలతోనే ఈ రోజు ఈ నిధులన్నీ కూడా కావలి పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ రావడం జరుగుతుంది. వారి యొక్క కోరిక మేరకు, వారి యొక్క ఆదేశాలతో ఈ రోజున బాలకృష్ణారెడ్డి నగర్ నందు 30 లక్షల రూపాయలతో ఈ నుడా ఎంపీ ల్యాండ్స్ ద్వారా నిధులు మంజూరు చేయించి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరి యొక్క సమక్షంలో ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవటం. త్వరలోనే ఈ రోడ్డు కూడా పూర్తవుతుంది. అదేవిధంగా మిగతా రోడ్లు కూడా వివిధ రూపాలతో నిధుల ద్వారా రాబట్టడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు కృష్ణారెడ్డి గారు. ఆయనకి సభాపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.